సో ఇంతకుముందు వచ్చేసరికి R18 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు అయ్యారు, ఇంకా మిగిలారు. 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు అయ్యారు, ఇంకా మిగిలారు. 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు అయ్యారు, ఇంకా మిగిలారు. 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు అయిపోబోతున్నారు, ఇంకా మిగులుతారు. అయితే ఏంటంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు మనం ఏదన్నా ఈ 4-2 ఎగ్జామ్స్ రాయకముందు బెనిఫిట్ ఏదైనా తీసుకోవచ్చా, లేకపోతే 4-2 ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలా? దీని గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే R18 బ్యాచ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసింది. అయితే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు అంటే 4-2 బీటెక్ అడ్వాన్స్డ్ సప్లీ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఖచ్చితంగా అయితే రాదండి గ్రేస్ మార్క్స్ది. సో అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కాదు డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దా అంటే పాత పాస్డ్ అవుట్ వాళ్ళు 2022, 2023, 2024 వాళ్ళు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు మాత్రం ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్టు వచ్చే వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి లేదు. మీరు ఖచ్చితంగా అయితే వెయిట్ చేయాల్సిందే. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ అడ్వాన్స్డ్ సప్లీ అయిపోయిన తర్వాత ఉండేదానికి ఛాన్స్ ఉంది. అది కూడా కాకుండా మీకు ముందుగా సరిపోయారు. అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటైతే బయటకు వచ్చింది. మరి అది ఎంతవరకు జరుగుతుందో చూడాల్సి ఉంది. మీకు బెనిఫిట్ అయ్యేది అదేంటని చెప్పేసి మధ్యాహ్నానికి నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా అయితే. సో ప్రస్తుతానికైతే ఈ గ్రేస్ మార్క్స్ 30-23 ఉన్నాయంటే ఉన్నాయి, కానీ ఈ 30-23 అనేది ఇప్పుడు పెట్టుకోవడానికైతే లేదు. ఈ అడ్వాన్స్ సప్లీ తర్వాత మాత్రమే ఉంటుంది. అయితే ఇంకో బెనిఫిట్ అని చెప్పాను కదా, అది ఏంటంటే అది మీకు అడ్వాంటేజ్గా కలిగి ఉండేదే. అది ఏంటని చెప్పేసి నేను చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.